హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్గా మా పాప బర్త్డే జరిగిందనమాట. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళని తీసుకొని నెక్సెస్ మాల్కి అయితే వచ్చాము. ఈ నెక్సెస్ మాల్లో థర్డ్ ఫ్లోర్లో గేమ్స్ జోన్ ఉంటుందండి. ఆ గేమ్స్ ఆడిపిద్దాము, అలాగే తర్వాత డిన్నర్ కూడా ఇక్కడే చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాము. ఇక్కడ మనం ముందుగానే అమౌంట్ పే చేసి కార్డ్ తీసుకోవాలి. ప్రతి గేమ్కి ఇన్ని పాయింట్స్ అని ఉంటాయన్నమాట. సో ఆ పాయింట్స్ అయ్యే వరకు కూడా మనమైతే గేమ్స్ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ సమ్మర్ ఆఫర్స్ అని స్పెషల్ కార్డ్ ఉందండి, అలాగే రెగ్యులర్ ప్రైజెస్ కూడా చూపించారు. ఆ కార్డ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఇక్కడ ప్రైజెస్ చూసుకోవచ్చు. మేము 1500 మినిమం స్టార్టింగ్ అమౌంట్ అయితే తీసుకుందాం అనుకున్నాము, కానీ 1500 కడితే దాంట్లో ఏదో మైనస్ అయ్యి 1200 మాత్రమే పాయింట్స్ వస్తాయని చెప్పారు. అందుకని 2000 తీసుకోండి, 2400 అంటే ఎక్స్ట్రా 400 పాయింట్స్ వస్తాయని చెప్తే మేము 2000కి కార్డ్ తీసుకున్నాము. ఫస్ట్ అయితే మా పిల్లలు స్కై వాక్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఈ స్కై వాక్ వచ్చేసి ఒక్కొక్కరికి 250 పాయింట్స్ అండి, అంటే ఇక్కడే 500 పాయింట్స్ కంప్లీట్ అయిపోయినట్టు. ఈ స్కై వాక్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెలియని వాళ్ళ కోసం నేను వీడియోని ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ స్కై వాక్ భలే థ్రిల్లింగ్గా ఉంటుందండి. పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ స్కై వాక్ అనేది ఇక్కడ 4 డిఫరెంట్ వేస్లో డిజైన్ చేశారు. అంటే ఒక స్క్వేర్ షేప్లో వచ్చేటట్టుగా డిజైన్ చేశారు. ఒక సైడ్ ఏమో ఇట్లాగా మనకి ల్యాడర్ లాగా మెట్లు లాగా ఉంటుంది. ఒక సైడ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ తాడు ఉంటుంది, దాని మీద వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి. అంటే సర్కస్లో ఎట్లయితే ఉంటుందో అట్లా నడవాలన్నమాట. సో వాళ్ళు నడిచేది ఏ విధంగా ఉన్నా సరే పైన అయితే సెక్యూర్డ్గానే ఉందండి. వాళ్ళకి బెల్ట్స్ కూడా వేశారు, అలాగే ఒక పర్సన్ అయితే వాళ్ళని అసిస్ట్ చేస్తూనే ఉన్నారు. మా పిల్లలిద్దరినీ కవర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇద్దరిని వీడియోస్ తీశాను. సో వీడియో మీకు బోర్ అనిపించకుండా ఉండడం కోసం వీడియోని కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను.
నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు ఈ వాటర్ బెలూన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఒక్కొక్కరికి 200 పాయింట్స్ అనమాట. అంటే ఇక్కడ 400 పాయింట్స్ కంప్లీట్ అయిపోయాయి. 200 పాయింట్స్కి ఇక్కడ బెలూన్లో ఆడుకోవడానికి 5 మినిట్స్ టైం ఇస్తారంటండి. మేము వెళ్ళిన రోజు ఫ్రైడే కాబట్టి పెద్దగా రష్ లేదు. ఎంత హ్యూజ్ రష్ ఉన్నా కూడా మ్యాక్సిమం 4 to 5 మెంబర్స్ వరకు మాత్రమే బెలూన్లోకి అలౌ చేస్తారట. ఎక్కువ మంది పిల్లల్ని పంపిస్తే పిల్లలు ఒకరి మీద ఒకరు పడిపోతారని అలాగా లిమిటేషన్ పెట్టారట. మామూలుగా మనం ఈ గేమ్ని వాటర్ బెలూన్ అని అంటూ ఉంటాము, కానీ యాక్చువల్గా ఈ గేమ్ పేరు వచ్చేసి జార్ బాల్ అట. మా పిల్లలు వాటర్ బెలూన్లో ఆడుకునేటప్పుడు నేను మా హస్బెండ్ వచ్చేసి ఈ ఎయిర్ హాకీ ఆడాము. ఈ గేమ్కి వచ్చేసి 2 మెంబర్స్కి కలిపి 100 పాయింట్స్ అండి. 120 సెకండ్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. అంటే 2 మినిట్స్ మనం ఈ గేమ్ని ఎంజాయ్ చేయొచ్చు. 2 మినిట్స్ టైం అయిపోగానే ఆటోమేటిక్గా ఈ గేమ్ ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు రాక్ క్లైంబింగ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఒక్కొక్కరికి 200 పాయింట్స్. మా బాబు ఈ కలర్ బ్లాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు. పాప ఏమో కొంచెం హార్డ్గా ఉంటుందని పక్కన రాక్స్లో ఉన్నది సెలెక్ట్ చేసుకుంది. నేను మాల్ని ఇలా వీడియోస్ తీసి ఇలా పక్కకు తిరిగే లోపు మా ఓడు ఉడత పిల్లలా చకచకా ఎక్కేశాడు. పైన ఒక గంట ఉంటుందన్నమాట, దాన్ని రింగ్ చేసి కిందకి దిగాలి. అయిపోయింది 250 అయిపోయింది. అక్కడ పడాలి కాలు. వేసింది బాగా. హలో, భలే ఎక్కిస్తారు సార్ మీరు. పైకి వెళ్ళిన తర్వాత మా పాప చాలా కష్టపడిందండి. టాస్క్ కంప్లీట్ చేస్తుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాము. అయినా కూడా గంట కొట్టేసి కిందకి దిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు ఈ స్కేరీ హౌస్ని సెలెక్ట్ చేసుకున్నారు. నిజంగా చూడ్డానికే బయట నుంచి చాలా స్కేరీగా ఉందండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే పైన బయటకి ఒక చెయ్యి వేలాడుతుంది, అలాగే కిందన ఒక 3 కాళ్ళు వేలాడుతున్నాయి, అలాగే ఒక పుర్రె కూడా ఉంది.
దీనికి ఎంట్రీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి, అలాగే ఎగ్జిట్ వచ్చేసి రైట్ సైడ్ నుండి. పిల్లలు లోపలికి వెళ్ళినప్పటి నుండి బయటకి ఎప్పుడొస్తారా అనేసి మేము చాలా టెన్షన్ పడ్డాము. ఎంత ఆర్టిఫిషియల్ అని తెలిసినా కూడా పిల్లలు భయపడే ఛాన్స్ ఉంటుంది కదా, అయినా కూడా వాళ్ళు చాలా ధైర్యంగా వెళ్తాను అన్నారు. కానీ మేమైతే బయట భయపడుతూనే ఉన్నాము. వాళ్ళు బయటికి ఎప్పుడొస్తారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేద్దాం అనేసి నేను వీడియో రెడీగా పెట్టుకొని ఉంటే, వాళ్ళేమో బయటకు వచ్చి భయంగా ఉందని చెప్పి వాళ్ళ నాన్నని లోపలికి తోడుగా తీసుకెళ్లారు. నేను కూడా వెళ్దామని ధైర్యం చేసి కొద్దిగా ఎంట్రీ వరకు వెళ్ళాను. కానీ లోపల చీకటి చూడగానే భయమేసి నేను బయటకు వచ్చేసాను. ఎంతసేపు పడుతుంది ఇది? ఎంత ఇది పర్ పర్సన్ ఎంత? 200. పిల్లలు ఒక్కళ్ళే లోపలికి వెళ్ళినప్పుడు కొద్దిగా భయం అనిపించినా, ఇప్పుడు వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళారు కాబట్టి కొంచెం భయం తగ్గింది. కానీ లోపల వాళ్ళ అరుపులు వింటూ ఉంటే మేమైతే బయట ఫుల్గా నవ్వుకున్నామన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఈ స్కేరీ హౌస్లోకి ఎంట్రీకి ఒక్కొక్కరికి 200 పాయింట్స్ అండి. లోపలికి వెళ్ళి రావడానికి ఒక 5 to 10 minutes టైం అయితే పడుతుంది. అంటే లోపల వాళ్ళు నడిచిన స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సహస్ర ఎలా ఉంది? స్మరణ ఎలా ఉంది? ఇంకా ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయండి. వర్చువల్ గేమ్స్ కూడా ఉన్నాయి. కానీ మా పిల్లలు ఏమైతే ఆడతానన్నారో ఆ 2400 పాయింట్స్కి అవన్నీ ఆడిచ్చాము. ఇంకా అమౌంట్ పెట్టే కొలది ఎన్ని గేమ్స్ అయినా ఆడచ్చు. దానికి అసలు లిమిటేషన్ అనేది ఉండదు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పిల్లలకేమో చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇంకా ఎంతసేపు ఆడాలి, అప్పుడే అయిపోయిందా అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటే, పేరెంట్స్కి ఏమో ఎంత అమౌంట్ అయిపోతుంది అనేసి గుండె గుబేలమంటూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మా బాబు ఈ సూపర్ స్టార్ గేమ్ని అయితే ఆడతానన్నాడు. దీనికి పాయింట్స్ వచ్చేసి 150. ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, మనకి ఒక బటన్ ఇచ్చారండి. అది ప్రెస్ చేయగానే స్పిన్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి ఏ గిఫ్ట్ కావాలో ఆ నెంబర్ దగ్గర మనం ఈ స్టార్ని కరెక్ట్గా కూర్చోపెట్టాలి. అంటే లోపలికి ఆ స్టార్ వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్ళిపోతే కనుక మనం ఏ నెంబర్లో అయితే స్టార్ ఫిక్స్ చేసామో ఆ నెంబర్లో ఉన్న గిఫ్ట్ మనకి ఇస్తారు. మా బాబు ఈ గేమ్ని 2 times ట్రై చేశాడు. ఏ నెంబర్కి ఏ గిఫ్ట్ అనేది అక్కడ క్లియర్గా డిస్ప్లేలో ఇచ్చారనమాట. మా వాడు స్మార్ట్ వాచ్ కోసం ట్రై చేశాడు. 2 times ట్రై చేసినా సరే వాడైతే కరెక్ట్గా స్టార్ని లోపలికి కూర్చోపెట్టలేకపోయాడు అనమాట. అంటే లైట్గా అంచులకు తగిలి ఆగిపోయింది. ఇక లాస్ట్గా పాప బంగీ జంప్ చేసింది. ఇక్కడతో మా పాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి. పిల్లల గేమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ బంగీ జంప్ చేయడానికి 250 పాయింట్స్, డ్యూరేషన్ వచ్చేసి 2 minutes. ఈ బంగీ జంప్తో కలిపి మా కార్డులో పాయింట్స్ 2350 అయిందండి. ఇంకా 50 పాయింట్స్ మిగిలిపోయినాయి అనమాట. ఇక్కడ 50 పాయింట్స్కి ఏమి గేమ్స్ ఉండవండి. అందుకని 50 పాయింట్స్ మేము కార్డులో అలానే ముంచేసి ఇంకా గేమ్స్ అయితే ఇక్కడితో స్టాప్ చేసేసాము.
ఒక 50 రూపీస్ కోసం చూసుకుంటే మళ్ళీ మేము 1500 కానీ 2000 కానీ రీఛార్జ్ చేసుకోవాలి. అది ఇష్టం లేక మేము ఇక్కడితో డ్రాప్ అయిపోయాము. మేము ఇప్పుడు ఈ ఫోరం మాల్లో గేమ్స్కి వచ్చాం కదా, మళ్ళీ మినిమం 1 ఇయర్ అయినా గ్యాప్ తీసుకుంటామండి ఇలాంటి గేమ్ జోన్కి రావడానికి. సో అట్లాగా ప్లాన్ చేసుకుని చూడని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. సార్ వెంకట్ సార్. అయిపోయాయి 2000 అయిపోయాయి. 1000 రూపీస్ కానీ 1500 రూపీస్ కానీ మ్యాక్సిమం ఈ గేమ్ జోన్లో స్పెండ్ చేద్దామని ఈ మాల్కి వెళ్ళిన మేము ఇక ఆ రోజు పాప బర్త్డే కావడంతో పిల్లల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అందులోనూ 400 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ వస్తున్నాయని చెప్పి 2000 రూపీస్ స్పెండ్ చేసి కార్డ్ తీసుకున్నాము. అల్టిమేట్గా పిల్లలైతే చాలా చాలా సాటిస్ఫై అయ్యారు, బాగా ఎంజాయ్ చేశారు కూడా. పిల్లలు గేమ్స్ ఆడడం అరౌండ్ 6:30కి స్టార్ట్ చేస్తే గేమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 7:30 అయింది. అంటే మేము ఒక గంటలో 2000 రూపీస్ స్పెండ్ చేశాము. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా సంపాదించడం చాలా కష్టం, కానీ ఖర్చు పెట్టడం మాత్రం చాలా ఈజీ అని. ఇంకొక 10 to 15 మినిట్స్ ఈ గేమ్ జోన్లోనే టైం స్పెండ్ చేస్తూ సరదాగా మా పిల్లలు ఇవన్నీ ఎక్కుతూ తర్వాత పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ బౌలింగ్ కూడా ఉందండి. ఈసారి అయితే మేము బౌలింగ్కి వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ అనమాట, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి పాప బర్త్డేకి ఇక్కడికే గేమ్స్కి వచ్చాము. అప్పుడు నేను మా హస్బెండ్ కూడా ఈ బౌలింగ్ అయితే ఆడాము. ఇక్కడ 300 రూపీస్కి 20 బాల్స్ అంట. ఇక నెక్స్ట్ అయితే ఈ గేమ్ జోన్కి పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. పాప బర్త్డే అని చెప్పేసి ఇంట్లో మార్నింగ్ నేను సేమియా పాయసం అలాగే చికెన్ బిర్యానీ చేశాను. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్లో చికెన్ బిర్యానీ తినకూడదని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాము. ఏమైనా ఒక 3 to 4 వెరైటీస్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ తీసుకుని వాటిని డిన్నర్ లాగా తినేద్దామని ప్లాన్ చేసుకున్నాము. మేమైతే బటర్ నాన్ అలాగే చికెన్ కర్రీ ఆర్డర్ చేశాము. KFC వింగ్స్ అండి, దాంతోపాటుగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రీ వచ్చిందనమాట కాంబో, అదొకటి ఆర్డర్ చేశాము. ఇక పిల్లలు అడిగారని నూడిల్స్ అలాగే లాస్ట్లో ఐస్ క్రీమ్స్ కూడా తిన్నామన్నమాట. ఇంతేనండి, మా పాప బర్త్డేకి తను అడిగినట్టుగా ఇలా ఫారం మాల్కి గేమ్స్కి తీసుకొచ్చాము. అలాగే బయట డిన్నర్ కూడా చేశాము. మన బిజీ లైఫ్ని పక్కన పెట్టి అప్పుడప్పుడు అకేషనల్గా అయినా ఇలా ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
బయటకి వెళ్ళడం అంటే ఎప్పుడూ ఇంత అమౌంట్ స్పెండ్ చేయక్కర్లేదండి. జస్ట్ ఇంటి దగ్గరలో గానీ, పక్కనే ఉన్న పార్క్ అయినా మనం వెళ్ళి ఫ్యామిలీ అందరం సరదాగా టైం స్పెండ్ చేసినా కూడా అది కూడా హ్యాపీనెస్సే. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.